సామాజిక న్యాయం కోసం గళమెత్తిన సామాన్యుడి స్వరం కాపునాడు. సామాజిక న్యాయం కోసం సామాన్యుని స్వరం మీ కాపునాడు. కాపునాడు సమాచార లేఖ లెటర్ నెంబర్ 132. నిత్య కృషివలుడు జై చిరంజీవ జగదేక వీర అసహాయ శూర అంజని కుమార ఆరోగ్యదాత అభయప్రదాత దీవించరావయ్య లోక సంచార జై చిరంజీవ జగదేక వీర. పాట ఒక సినిమాలోనిదే అయినా ఈ పంక్తులన్నీ సరిగ్గా మెగాస్టార్ చిరంజీవికి సరిపోతాయంటున్నారు ప్రవాసాంధ్రులంతా. కేవలం ప్రవాసులైన తెలుగువారికే కాదు, కష్టంలో ఉన్నారని తెలిసిన భారతీయులకు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ సహాయపడుతుంది అనేది వాస్తవం. ప్రాణాపాయంలో ఉన్న తన అభిమానులను మెగాస్టార్ చిరంజీవి ఆదుకున్న సందర్భాలు ఎన్నో. దైవం మానుష స్వరూపం అని నిరూపించిన సంఘటనలు ఎన్నెన్నో. ఎవరికి ఆపద వచ్చినా అది తెలిసిన వెంటనే వారిని ఆదుకునేందుకు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ వెంటనే రంగంలోకి దిగి వారికి తగిన సహాయం అందజేస్తుంది. కరోనా ప్రారంభం నుండి చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ సేవలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి. తెలుగు వాళ్ళు ఏ దేశంలో ఉన్నా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నివసిస్తున్న వారి తల్లిదండ్రులకు గాని వారి బంధుమిత్రులకు గాని ఏ అవసరం వచ్చినా ఒక అన్నయ్యలాగా అండగా ఉంటూ నేను మీ కుటుంబ సభ్యుణ్ణే అన్న భరోసా ఇస్తూ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయం అందిస్తుంది. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గానికి చెందిన మెగాస్టార్ చిరంజీవి అభిమాని దొండపాటి చక్రధర్ తన వెండితెర వేలుపు బాటలోనే సమాజ సేవలో నిమగ్నమయ్యారు. అలాంటి దొండపాటి చక్రధర్కి ప్రాణాంతర క్యాన్సర్ వ్యాధి సోకింది. గత కొన్నాళ్ల నుంచి దొండపాటి చక్రధర్ అనారోగ్యంతో ఉన్నారన్న విషయం మెగాస్టార్ చిరంజీవి గారికి తెలియగానే హైదరాబాద్ ఒమేగా హాస్పిటల్లో చేర్పించి మెరుగైన వైద్యం అందించమని చిరంజీవి చారిటబుల్ ట్రస్టుకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు ఆయన ఉన్న ఆసుపత్రికి వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పారు. అలాగే అక్కడి వైద్యులతో మెరుగైన వైద్యం అందించాలని కోరారు. మెగాస్టార్ తన ఔదార్యం చాటుకోవడంలో చక్రధర్ ఉదంతం మొదటిది కాదు, చివరిది అసలే కాబోదు. ఆ మధ్య పెద్దబేగు క్యాన్సర్తో మరణశయ్యపై ఉన్న సీనియర్ జర్నలిస్టు వై శ్రీనివాసరెడ్డి అంటే నటి మంత్రి శ్రీమతి ఆర్కే రోజాకు చిన్నమ్మ కుమారుడైన ఈ శ్రీనివాసరెడ్డికి అవసరమైన అరుదైన రక్తాన్ని ప్రతి 2 రోజులకు 2 ప్యాకెట్లు చొప్పున నెల పాటు అందేలా చూసి సేవ అనేది కులం మతం పార్టీలకు అతీతంగా ఉంటుందని చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రజలకు తెలియజేశారు. కోవిడ్ వల్ల ఇటీవల ఎం రవిబాబు అనే వ్యక్తికి ఊపిరితిత్తులు పాడవడంతో అపోలో ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్చారు. అమెరికాలో నివసిస్తున్న ప్రవాస భారతీయుడైన అతని సోదరుడు అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఆప్తా ఉపాధ్యక్షులు అశోక్ గళ్ళాని సంప్రదించగా వారు వెంటనే స్పందించి చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కేంద్ర కార్యాలయం బాధ్యుడు చిరంజీవి రవణం స్వామినాయుడుని సంప్రదించారు. వెంటనే విషయాన్ని చిరంజీవికి తెలియజేయగానే మెరుగైన వైద్యాన్ని అందించమని అపోలో ఆసుపత్రి వైద్య బృందానికి చెప్పారు. అలాగే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ తరపున అవసరమైన సహాయ సహకారాలు అందించమని ఆదేశాలు జారీ చేశారు. 2 నెలల చికిత్స అనంతరం రవిబాబును కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. తరువాత వైద్యుల సలహా మేరకు బెడ్ రెస్ట్ కోసం రవిబాబును అతని ఇంటి వద్దకు తీసుకువచ్చి వారికి కావాల్సిన ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ మరియు 2 ఆక్సిజన్ సిలిండర్లను ఏర్పాటు చేశారు. ఆపదలో ఉన్న వారికి తనకు సమాచారం అందిన వెంటనే మీకు నేనున్నానని మరొక్కసారి చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ నిరూపించుకుంది. మనిషి జీవించడానికి ప్రధానమైనవి ఎక్కడా దొరకనివి రక్తనిధులు, నేత్రాలు, ఆక్సిజన్ లాంటివి అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చి చిరకాలం చిరంజీవులుగా ఉండాలని మెగాస్టార్ చిరంజీవి దృఢమైన ఆకాంక్ష. క్యాన్సర్తో హైదరాబాద్ ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆదిలాబాద్కు చెందిన చిన్నారి బాలుడు తన అభిమాని అని తన పాటలే పాడుతున్నాడని తెలుసుకున్న చిరంజీవి గారు బొమ్మలు, చాక్లెట్లు, పండ్లు తీసుకొని స్వయంగా అక్కడికి వెళ్లారు. ఉబ్బి తబ్బిబ్బైన బాలుడు చెప్పిన తన డైలాగులు విని చిన్నారిని ఉత్సాహపరిచారు చిరంజీవి. అలాగే చికిత్సకు కావాల్సిన సహాయాన్ని కూడా అందించారు. అంతకు ముందు సీనియర్ జర్నలిస్టు పివి రామ్మోహన్ నాయుడు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే చిరంజీవి గారు స్వయంగా ఇంటికి వెళ్లి ధైర్యం చెప్పి ఆసుపత్రిలో చేర్పించి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకున్నారు. ఆ తర్వాత మిరియాల వెంకట్రావు స్మారక ఉత్తమ పాత్రికేయ అవార్డును దక్కించుకొని నేను మీ చిరంజీవినే అని నిరూపించుకున్నారు పివి రామ్మోహన్ నాయుడు. మానవ సేవే మాధవ సేవ అని నమ్మడమే కాకుండా ఆచరించే మెగాస్టార్ చిరంజీవి గారి సేవా దృక్పథం మెగా అభిమానులకే కాకుండా మనసున్న వారందరికీ ఆదర్శప్రాయం.
ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. చిరంజీవి శ్రీరామచంద్రమూర్తి లాగా రామరాజ్యం కోసం తపన పడుతుంటే వారికి అండగా రామభక్త హనుమాన్ లాగా చిరంజీవి రవణం స్వామినాయుడి సేవలు కూడా మరువలేం. తన జీవితమంతా చిరంజీవికి అంకితం చేసి చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ సేవలను ప్రపంచవ్యాప్తంగా విస్తృతపరచడంలో చిరంజీవి రవణం స్వామినాయుడి పాత్ర ఎన్నటికీ మరువలేనిది. వారికి కూడా ప్రవాస భారతీయులు, ముఖ్యంగా తెలుగు వాళ్ళు తమ కృతజ్ఞతల్ని ఈ లేఖ ద్వారా తెలియజేస్తున్నారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. అభినందనలతో సోడిశెట్టి కృష్ణప్రసాద్, ఉపాధ్యక్షులు, అఖిల భారత చిరంజీవి యువత, విజయవాడ. Please subscribe our channel